అయిందా? ఆ, అయిపోయింది. అయ్యో అయ్యో, ఏమండి? ఏంటండి ఇది? పైకి లేవండి, అలా పడిపోయారేంటి అందరి ముందు? భగవంతుడా, నా తోడబుట్టిన చెల్లెలు లోకేశ్వరి కడుపుతో ఉంది. తన కడుపున ఓ పన్నంటి బిడ్డ పుట్టేలా చెయ్యి. వారసుడి కోసం ఎదురు చూస్తున్న మా అత్తామామల కళ్ళు ఆనందంతో నిండిపోయేలా చెయ్యి. అలాగే నేనంటే ఇష్టం అంటున్నాడు, కానీ ఫ్రెండ్ అంటున్నాడు. అలాంటి మా ఆయన్ని నాకు అర్థమయ్యేలా చెయ్యి, నన్ను అర్థం చేసుకునేలా చెయ్యి. భగవంతుడా, ఇక్కడ ముడుపు కడితే మనసులోని కోరికలు తీరుతాయి అంటారు. నాకున్నది ఒకే ఒక్క కోరిక, ఆ గుండమ్మ నాశనమయ్యేలా చెయ్యి. గుళ్ళో ఏదో చేస్తామన్నారు. ఫైనల్ గా గుండమ్మ చేతుల మీదుగా కళ్యాణం జరుగుతుంటే చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేదు. ఏదో సాధించినట్టు నవ్వుకుంటున్నావేంటే? అసలేం చేయగలిగావని? ఆ గుండమ్మని ఏం దెబ్బ కొట్టగలిగావని? మనం అనుకున్నది ఏది జరగలేదా ఆంటీ? గుండమ్మని దెబ్బ కొట్టలేకపోయానని ఎవ్వరికి చెప్పకుండా ఆ గుండమ్మని దెబ్బ కొట్టాను. ఏంటి నువ్వనేది? అక్కడ ఆ గుండమ్మ ఏం చేస్తుంది? అక్కడ భక్తులందరికీ ప్రసాదం ఇస్తుంది ఎవరు? ఇంకెవరు? ఆ గుండమ్మ అది. ఆలయ ధర్మకర్తగా ఆ గుండమ్మకి జేజేలు కొట్టిన అదే జనం ఇంకాసేపట్లో చీ కొడతారు. వాళ్ళు పంచుతున్న పానకం వడపప్పులో మందు కలిపాను. మందా? బ్రాందీయా, విస్కీయా? ఆడదానివేనా నువ్వు? నిన్ను మందంటే ఆ మందు కాదు. ఆ వడపప్పు తిన్నా, ఆ పానకం తాగినా జనాల కడుపులో తిప్పుతుంది. అందరూ వాంతులు చేసుకుంటారు. దాంతో ఆ గుండమ్మ ఇచ్చిన ప్రసాదం వల్లే వాంతులు అవుతున్నాయి అని చెప్తారు. అంటే ధర్మకర్తగా గుండమ్మ ఇచ్చిన ప్రసాదంలో కల్తీ జరిగిందంటారు. అక్కడికొచ్చిన భక్తుల అస్వస్థతకి కారణం ఎవరు? దీనికి ధర్మకర్త అయిన గుండమ్మ బాధ్యత వహిస్తుందా అని టీవీలో హెడ్ లైన్స్ వస్తుంది.
ఉసే అక్కడే నిలబడ్డారేంటి? రండి. అత్తయ్య గారు పర్లేదు. ముందు భక్తులకి, ఆ తర్వాత మనకి. ఆ, ఏం కాదు, రండి. రండమ్మా. సుచిత్ర, నువ్వురా. లోకి రమ్మని పిలుస్తున్నారు కదా, రా. ఏమి అందులో ఏదో కలిపానన్నా వాంతులు చేసుకుంటారు, టీవీల్లోనూ న్యూస్ ఛానల్స్లోనూ వస్తాయన్నా. అందరూ హ్యాపీగా బానే ఉన్నారు కదా, చక్కగా తాగుతున్నారు కదే. నాకు అదే అర్థం కావట్లేదు. నేను కలిపాను ఆంటీ. ఈ పాటికి రిజల్ట్స్ రావాలి. తింగరదనా, ఎందులో కలిపావో, ఏం కలిపి చచ్చావు? రండి. వస్తున్నా. దేవుడు ప్రసాదం తీసుకోకుండా వెళ్తావా ఏంటి? రండి రండి వద్దు. రండి, పద. నలుమో, నువ్వు ముందు వెళ్ళు. అమ్మమ్మ బానే ఉంటుంది, మనం చేయించిందే. ఒక గ్లాస్ చాలా? తీసుకో. పిన్ని, ప్రసాదంలో డైట్ చూడకూడదు. తీసుకోండి. తీసుకోండి. తిను. ఆ వడపప్పు పానకం తాగిన భక్తులందరూ బాగానే ఉన్నారే. మనం ముగ్గురం ఎందుకు ఇలా కక్కుకుంటున్నామే? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థమైపోయింది. గుండమ్మకి దెబ్బేద్దాం అనుకున్న మనకి ఆ గుండమ్మే దెబ్బేసింది. మందు కలిపిన ప్రసాదాన్ని అది మనకే పంచిందే. అయితే మళ్ళీ మనం దెబ్బడిపోయామన్నమాట.
ఏమవుతుందో ఏంటో అనుకున్నాను గాని మొత్తానికి సీతారాముల వారి కళ్యాణం గుండమ్మ బ్రహ్మాండంగా జరిపించేసింది అబ్బాయి. అవునండి, పెళ్లి పెద్దల్లా కళ్యాణ మండపంలో నా కొడుకు కోడలు కూర్చొని ఆ సీతారాముల కళ్యాణం జరిపించారు. నా కోడల్ని నమ్మి ఆలయ ధర్మకర్త బాధ్యతలు అప్పగించినందుకు ఆ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించిందండి. చెప్పు. మీరు వదలొద్దు అన్నారు గాని ఆ ల్యాండ్ ఓనర్ తో టచ్ లోకి వెళ్ళాను కదా, ఆయన ఆ ల్యాండ్ మనకి ఇవ్వనంటున్నాడు, వేరే వాళ్ళకి అమ్మేస్తానంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం లైన్లో ఉండండి. చెప్పండి. మీ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో గుండమ్మ గారు కూడా పార్ట్నర్ అని తెలిసి ఆ ల్యాండ్ ఓనర్ గుండమ్మ గారికి టచ్ లోకి వెళ్ళాడంటండి. అవసరమైతే కాస్త రేటు తగ్గించైనా ల్యాండ్ ఇస్తానని చెప్పారంట. కానీ ఆవిడ ఎట్టి పరిస్థితిలో ల్యాండ్ కొనట్లేదు, ఎవరికన్నా అమ్మేసుకోవాలనుకుంటే అమ్మేసుకోండి అన్నారు అని చాలా సీరియస్ గా ఫోన్ పెట్టేశారంటండి. దాంతో ఆయన ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి ఇచ్చేశాడు మేడం. ఫైనల్ గా మీ ఇంట్లో మీ నిర్ణయమే ఫైనల్ అనుకున్నాను మేడం, కానీ మీకంటే ఆ గుండమ్మ గారికి వెయిట్ ఎక్కువ అని అనుకోలేదు. సరే మేడం, ఉంటాను. ఏంటి ఫోన్ మాట్లాడేసరికి దాని ఫేస్ లో అంత చేంజ్ వచ్చింది? ఏమో. మావయ్య, కాఫీ తీసుకోండి. గుండమ్మ, సుచి, ఏమైంది? నేను చస్తే చూడాలనుకుంటున్నావా నువ్వు? ఏమైంది? నీ కోడలు నాకు నా భర్త దగ్గరే కాకుండా బయట కూడా నాకు విలువ లేకుండా చేస్తుంది. నేనేం చేశాను అత్తయ్యా? భవానీ నగర్ దగ్గర నేను కొనాలనుకున్న ల్యాండ్ ఓనర్ నీకు ఫోన్ చేశాడా లేదా? చేశాడు. ఏమన్నావు? ఆఫీస్లో మనం అందరం మాట్లాడుకున్నదే అతనితో కూడా చెప్పాను, ఆ ల్యాండ్ మనం కొనట్లేదు అని. ఎందుకు అలా చెప్పావు? అదేంటి పిన్ని, మనం ఆ ల్యాండ్ వద్దనుకున్నాం కదా. మీరొద్దనుకున్నారేమో కానీ నేను అలా అనుకోవట్లేదు. అసలు ఈ ల్యాండ్ ఏంటి, గొడవేంటి సుచి? భవానీ నగర్ కి దగ్గరలో ఒక ల్యాండ్ చూసాం సీను. చాలా తక్కువ కాస్ట్ కి వస్తుంది. అది కొందామనుకుంటే నీ కోడలు వద్దు అని అడ్డుపడుతుంది. నేను కొంటాను అంటే ఈ కంపెనీలో 50% షేర్ హోల్డర్ నేను, నువ్వెవరు అని నన్ను తేలిగ్గా తీసి పడేసింది. అత్తయ్య, నేనన్న మాటలు చెప్తున్నారు కానీ అసలు నేనెందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో చెప్పట్లేదేంటత్తయ్యా? నాన్న, ఆ ల్యాండ్ దగ్గరలో కెమికల్ ఫ్యాక్టరీ ఉంది నాన్న. దానివల్ల అక్కడ వెంచర్ వేస్తే ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళ హెల్త్ పాడవుతుందని గుండమ్మ వద్దంటుంది. పిన్నేమో తక్కువ రేటుకు వస్తుందని చూస్తుంది.
వదిన అక్కడ జనాల ఆరోగ్యం కోసం చూస్తుంది. ఇదన్నమాట అసలు గొడవ, అంతేనా? గుండమ్మ ఒక మాట చెప్పిందంటే దానికి ఒక అర్థం ఉంటుందమ్మా. ఏదైనా బాగా ఆలోచించే చేస్తుంది. తన సంగతి మనకు తెలుసు కదా. మరి అలాంటి చోట వెంచర్ ఎందుకు సుచి? వేరే చోట తీసుకోవచ్చు కదా. ఓహో, నువ్వు కూడా నీ కోడలికే సపోర్ట్ కదా? మర్చిపోయి నీతో మాట్లాడుతున్నానులే. సపోర్ట్ చేయడం కాదే, ఒకసారి వద్దు అనుకుని ఆఫీసులో నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ అదే టాపిక్ గురించి మాట్లాడడం ఏమాత్రం బాగోలేదు. ఎవరు ఏమనుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా సరే, నా నిర్ణయం అయితే మారదు. నేను ఆ ల్యాండ్ కొంటున్నాను, అంతే. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరనుకున్నది జరగదు. మీరదనుకుంటే నేనెందుకు అడ్డుపడుతున్నానా అని ఆలోచిస్తున్నారు, కానీ అసలు నేను చెప్తుంది మంచికే అని మీకెందుకు అర్థం కావడం లేదు? ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేయాల్సిన అవసరం మనకి లేదు. ఎప్పటికీ మన కంపెనీ అలా చెయ్యదత్తయ్యా. చూసావా, అది ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూసావా? ఒసే, దాని డబ్బు దాని బిజినెసే, అదేదో చేసుకుంటుంది. మధ్యలో నువ్వు. అత్తయ్య, సమస్య ఇంకా పూర్తిగా మీకు అర్థం కావట్లేదు. దయచేసి ఈ విషయంలో మాత్రం మీరు కల్పించుకోవద్దు. ఆ ల్యాండ్ కొనడం అనేది జరగదు. అక్కడ వెంచర్ వెయ్యడానికి నేను ఒప్పుకోను.